ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ ఫ్రై బిర్యానీ చేసుకుందాము. బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ బిర్యానీ కోసం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ని 2 టైమ్స్ వాటర్లో బాగా కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. బిర్యానీలోకి మీడియం సైజు ఉల్లిపాయ, 1 టమాటా, అల్లం 1 ఇంచు అల్లం, 1 వెల్లుల్లి తీసుకొని వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా. బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బౌల్ పెట్టుకోవాలి. మరో స్టవ్ పైన చికెన్ ఫ్రై చేయడం కోసం ఒక కడాయిని పెట్టుకోవాలి. బౌల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. 1 ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీటిని కూడా వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పక్కన కడాయి పెట్టుకున్నాం కదా, కడాయి కూడా వేడెక్కిపోయింది. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. మిర్చి ఇలా వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. కూడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో వాటర్ అనేది వస్తుంది కదా, వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోయింది. మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో హాఫ్ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. మిగతా హాఫ్ చికెన్లోకి అన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. మనం గంట ముందు బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బియ్యం ఒక 2 నిమిషాలు నూనెలో వేపించుకోవాలి. 2 నిమిషాలు ఎలా వేయించుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని టేస్ట్ చూడాలి. ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటే రైస్కి అనేది సరిపోతుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి. చికెన్ ఓపెన్ చేసి చూద్దాము. చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. మీరు ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయినట్టే. ఇంకా 5 మినిట్స్ అయింది. చికెన్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో
కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని బిర్యానీలో వేసుకోవడమే. చికెన్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. బిర్యానీ కూడా వాటర్ మొత్తం ఇంకిపోయింది. చికెన్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను. ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.